ఎన్నికలు రాజకీయాలు ఈ విషయంలో చంద్రబాబు బాగా పండిపోయారు. ఆయనది 40 ఏళ్ల అనుభవం. మరి 2 ఎన్నికలను మాత్రమే చూసిన జగన్ బాబుతో పోటీ పడుతున్నారు. అయితే జగన్ కూడా పాత పొరపాట్లకు ఎక్కడా తావివ్వకుండా ఈసారి వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఏపీలో అభ్యర్థుల ఎంపికలో టీడీపీ ముందుంది. వరుసగా అన్ని సీట్లకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించుకుంటూ వెళ్తోంది. దాంతో టీడీపీలో జోష్ బాగానే కనిపిస్తోంది. మరోవైపు చూసుకుంటే వైసీపీ మాత్రం అనధికారికంగా తప్ప ఎక్కడా సెలక్షన్ ఇది అన్నట్లుగా ఇప్పటికైతే న్యూస్ లేదు. మరి ఈ విషయంలో జగన్ ఏం చేస్తున్నారు అంటే దానికి ఓ విచిత్రమైన విషయం బయటకు వచ్చింది. జగన్ బాబు ఇప్పుడు బాగా గమనిస్తున్నారట. బాబు ఎంపిక చేసిన అభ్యర్థులను గమనించి ఆ తరువాతనే తన పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని జగన్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే బలాబలాలను ఎన్నికల ముందే సరి చూసుకోవచ్చు అని, మెరుగైన ఎంపికకు ఛాన్స్ ఉంటుందని జగన్ వ్యూహం అంటున్నారు. గత ఎన్నికల్లో జగన్ ముందు అభ్యర్థులను ప్రకటించారు. దాని అడ్వాంటేజ్గా తీసుకుని బాబు బలమైన వారిని ముగ్గులోకి దించి హిట్ కొట్టేశారు. ఇప్పుడు అదే ఫార్ములాను జగన్ నమ్ముకున్నారు. అయితే ఇది బాగానే ఉంది, కానీ అభ్యర్థుల సెలక్షన్ బాగా లేట్ చేస్తే మాత్రం బెడిసి కొట్టి అసలుకే ఎసరు వస్తుందని కూడా పార్టీలోని కొంతమంది హెచ్చరిస్తున్నారు. మొత్తానికి బాబు జగన్ దాగుడు మూతలతో సీటు కోరుకుంటున్న వారిలో యమా టెన్షన్ పెరిగిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.